అమెరికా అధ్యక్షుడు ట్రంప్కైతే యుద్ధం చెయ్యాలని లేదు అన్నది స్పష్టమైపోతుంది. ఎందుకంటే తాజాగా జేడీ వాన్స్ ఇరాన్కి వెళ్ళి అక్కడే ఓపెన్గా చర్చలు విఫలమైనవి, ఏ ఒక్క పాయింట్ మీద కాలేదు, స్పష్టత రాలేదు అని చెప్పడం. ఈవెన్ ఇరాన్ కూడా అదే మాట చెప్పింది, విఫలమైనవి అన్నటువంటిది. పైగా బై బై చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇద్దరు. కానీ ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే అమెరికా ఇరాన్ శాంతి చర్చలు ఫెయిల్ అయినా కూడా మోస్ట్ పాయింట్స్ విషయాల్లో ఇద్దరి మధ్యన అగ్రి అయ్యాము ఇరాన్తో. బట్ ఒకే ఒక్క పాయింట్ ప్రధానమైంది, అణ్వస్త్రాలు, యురేనియం, వీటికి సంబంధించి దాన్ని ఇమ్మీడియట్గా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ విషయంలో వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి అది ప్రధానమైనటువంటి సమస్య అని చెప్తున్నాడు. అదే సందర్భంలో హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం మాకు ఆమోదయోగ్యం కాదు, వస్తున్నటువంటి షిప్స్ని అడ్డుకోవడాన్ని మేము అంగీకరించట్లేదు అన్నటువంటి చెప్తున్నాడు. అంటే ఈ రెండు మాత్రమే ఫెయిల్ తప్ప మిగతా అన్నీ కరెక్టే ఒప్పేసుకుంది ఇరాన్ అని చెప్పడమే ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి.